UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సూర్యాయ గురవే నమః. ఈరోజు సనాతన ధర్మం గురించి తండ్రి సూర్యభగవానుడు నాకే తెలియజేశారో నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ప్రపంచమంతటికి ఏకీకృతంగా ఉండే ఆ ధర్మాన్ని నేను అందరి ముందు ఆవిష్కరించబోతున్నాను. దయచేసి అందరూ విని తెలుసుకుంటారని నా కోరిక. సనాతన ధర్మం అని తండ్రిని అడిగినప్పుడు ఆయన నాకు తెలియజేసింది ఏంటంటే, సనాతన అంటే ఎప్పటి నుంచో ఉన్నది అని. ఎప్పటి నుంచో ఉన్నది అని. ఎప్పటి నుంచో ఉన్నది అంటే ఏంటి తండ్రి అని అడిగినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు, అది పంచభూతాలు అంటే నీరు, నిప్పు, నేల, ఆకాశం, వాయువు. ఈ 5 ఎప్పుడైతే మనిషికి తెలివిలోకి వచ్చాయో, అంటే ఎప్పుడైతే అవి ప్రారంభమయ్యాయో అప్పుడు మొదలైంది ధర్మం అనేది మొదలైంది. అప్పుడు మొదలైందే సనాతన ధర్మం. ఎలా దీన్ని తెలియజేస్తారు తండ్రి అని అడిగినప్పుడు, తొలిగా మానవుడు ఉద్భవించినప్పుడు ఆయన ఏం చేశారంటే ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు కాలంలో. నెమ్మదిగా కాలంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి ఈ పృథివ్యాపస్తేజో వాయువులు అంటే ఇందాక నేను చెప్పిన పంచభూతాలు ఏమేమి నడిపిస్తున్నాయి అనేది ఆయన దాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం ప్రారంభించిన తర్వాత అవి ప్రపంచానికి ఏం తెలియజేస్తున్నాయి అనేది గ్రహించుకుని, ఆ గ్రహించిన ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుని, లేకపోతే అనేక ధర్మాలను తీసుకుని పంచభూతాల నుంచి వాటన్నిటికీ అనుగుణంగా తనకి ఇబ్బంది లేకుండా, వాటికి ఇబ్బంది లేకుండా మనిషి ఆదిమానవం నుంచి మొదలుకొని మనుగడ సాగిస్తూ నడక సాగించడం ప్రారంభించాడు. అలా ప్రారంభించి నడుస్తున్నటువంటి తర్వాత నెమ్మదిగా సమాజం, జనపదాలు, తర్వాత సమాజం ఇవన్నీ ఏర్పడ్డాయి. వాటంతటికీ ఒక ధర్మం అంటే ప్రకృతికి అనుసంధానంగా ఉండేలా మనిషి జీవించేలాగా ఒక ధర్మం మొదలయ్యి, అలాగే ప్రకృతి నుంచి వచ్చిన మనిషికి కూడా ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ ధర్మం మాత్రమే ఆయన తీసుకుంటూ ఇబ్బందిగా కలిగేటువంటి వాటిని పక్కన పెట్టేస్తూ ఒక నడక మొదలుపెట్టాడు. ఈ నడకే సనాతన ధర్మంగా నెమ్మదిగా పరిఢవిల్లింది. ఆ తర్వాత మనకు అనుకూలంగా మనకు దగ్గరగా ఉండేటువంటి శక్తులు కనుక మనం చూస్తే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు అదే సనాతన ధర్మాన్ని పాటించారు. ఎందువల్ల? దేనికి హాని చేయకుండా, ప్రకృతికి ఇబ్బంది కలిగించకుండా, ఏ రకమైన యాతన పెట్టకుండా ఆయన కొన్ని ధర్మాలను అనుష్ఠించి దాన్ని ఇచ్చే ముందుకెళ్ళారు ఆయన. అందులో ఉండేటువంటి ప్రధాన ధర్మం ఏంటంటే, ఇది నేను 1999 సంవత్సరంలో ప్రకటన చేసినటువంటిదండి. ఇది అసలు ఎయిడ్స్ అనే వ్యాధి రాకుండా మొట్టమొదట ఒక నియమాన్ని తీసుకొచ్చినటువంటి వాడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు. ఏకపత్రి వ్రతం వల్ల ఎయిడ్స్ అనేది రాదు అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడైన. ఆ రకంగా మీరు రామచంద్ర ప్రభువుని చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ప్రభు అంటే ఏం లేదండి, ఒక ధర్మాన్ని అద్భుతంగా చెప్పి దాన్ని పాలిస్తూ ప్రపంచానికి తెలియజేసిన వాడు ప్రభు. అక్కడ వేరే ఏ రకమైనటువంటి భావన ఉండదు. అలాగే అదే సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్నదమ్ముల కోసం రాజ్యత్యాగం చేయడం అనేటువంటిది, అన్నదమ్ములు సమానంగా చూడటం అనేటువంటిది, ఇదంతా కూడా ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆయన నడుస్తూ ప్రపంచాన్ని నడిపిస్తూ ముందుకు నడిచినటువంటి మహానుభావుడు సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు. అటువంటి శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని పాటిస్తూ అత్యద్భుతంగా నడుస్తూ ఉన్నారో అటువంటి సందర్భంలోనే ఆయనకి ప్రకృతి సంబంధంగా ఉండేటువంటి పక్షి ఆయనకి మిత్రుడైంది. అలాగే ప్రకృతి సంబంధంగా ఉండే ఒక మహోన్నత వానరం, మనందరికీ ఆంజనేయ స్వరూపంగా తెలుసు, ఆయనకి శిష్యరికం చేసింది, ఆయనకి దాస్యం చేసింది. అంటే చూసారా, సనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా పాటిస్తూ నడుస్తుంటే ప్రకృతి మనకి ఎంత అనుకూలంగా ఉంటుందో శ్రీరామచంద్ర ప్రభు ద్వారా మనకి నిరూపితం అవుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి అవతారం మనం అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క అవతారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా మహోన్నతంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అత్యద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ఆయన ఏంటంటే అత్యద్భుతమైన విషయాలు, ప్రపంచం అంతవరకు పాటించే ఏకైక ధర్మం ఏంటి? ఆ ధర్మం అంటే ఖచ్చితంగా నేరము శిక్ష. మీరు ఈ పొరపాటు చేస్తే మీకు ఈ శిక్ష ఉంటుంది అని చెప్పి ఆయన సనాతన ధర్మాన్ని ఇంకా పరిపుష్టం చేస్తూ ప్రపంచానికి తెలియజేశారు. చూసారా మరి? ఇప్పుడు నేరము శిక్ష లేని దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని నేను నా బిడ్డలందరినీ అడుగుతున్నా. ప్రపంచంలో ఎక్కడైనా నేరము శిక్ష అంటే పోలీస్ స్టేషను, కోర్టు లేనిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా ప్రపంచంలో లేదు. అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోర్టు, పోలీస్ స్టేషన్ ఉన్నాయంటే ఆ ఉన్న ప్రతి చోట కూడా
ప్రతి ఒక్కరూ పాటించేది సనాతన ధర్మమే. ఇది నిరూపణపూర్వకమైన సత్యము. కేవలం నేరము శిక్ష ప్రతిపాదన చేసింది మాత్రం భగవద్గీత. చెప్తారు అందులో మనకి, కట్టి కుడుపకపోవనే కర్మఫలము. కర్మఫలం నిన్ను వదిలిపెట్టదు, నిన్ను నడిపిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. అదే నీకు నేరము శిక్షగా పరిణమిస్తుంది అని. అందుకే కలియుగంలో, ఈ యుగంలో కూడా ప్రతి చోట, ప్రతి దేశంలోనూ కూడా, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో నాకు తెలియదు, విజ్ఞులు ఆలోచించి చూస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ కూడా పోలీస్ స్టేషను, కోర్టు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియకో పాటించేది కేవలం సనాతన ధర్మమే. ఇంకా బలంగా చెప్పాలంటే శ్రీకృష్ణ సంబంధమైనటువంటి ధర్మాన్నే ప్రపంచానికి అంతా కూడా పాటిస్తూ ఉంది. ఇంత గొప్ప సనాతన ధర్మం ఎంత గొప్పగా పరిఢవిల్లాలి. ఎందుకంటే ప్రకృతికి అనుసంధానంగా ఉండేటువంటి స్నేహ వాతావరణం, ప్రకృతితో ఉండేటువంటి గొప్ప లక్షణం సనాతన ధర్మంలో ఉంది. ఒక స్థాయిలో తప్పు చేస్తే మనిషిని క్షమించమంటుంది, స్థాయి దాటి తప్పు చేస్తే శిక్షించమంటుంది. అంటే వ్యక్తి గురించి చెప్పాను అనుకోకూడదండి మీరు, ప్రకృతి గురించి చెప్పాను. ప్రకృతిని వినాశనం కనుక మనం చేసుకుంటే చిట్ట చివరికి మనం దాంట్లోనే మనం నాశనం అయిపోతాం. ఇప్పుడు మనం చాలా చివరి అంచుకు వచ్చేసి ఉన్నాం ప్రకృతి సంబంధంగా. అంటే ఎన్నో పొరపాట్లు మానవుడు చేస్తూ వస్తున్నాడు అన్ని చోట్ల కూడా. నేను మానవ జాతికే ఇది నేను తెలియజేస్తున్నా. అన్ని చోట్ల మన వల్ల ప్రమాదం, పొరపాటు జరుగుతోంది, జంతుహింస జరుగుతోంది, అడవి జంతువుల్ని వేటాడడం జరుగుతోంది. దానివల్ల ఏమవుతుంది, ప్రకృతిలో సమతౌల్యత లోపిస్తోంది. ఈ ప్రకృతిలో సమతౌల్యత దేనివల్ల లోపిస్తుందంటే, అంతర్గత ప్రకృతిలో సమతౌల్యత లోపిస్తే బాహ్య ప్రకృతిలో మానవుడు దాన్ని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, రామచంద్ర ప్రభువు చాటిన సిద్ధాంత ప్రకారంగా ఏకపత్ని వ్రతం, భార్యని ఏ పరిస్థితుల్లోనూ కూడా దగ్గరగా ఉండాలి, భార్యకి అనుకూలంగా ఉండాలి అనే బలమైన భావాన్ని తెలియజేసినప్పుడు భారతదేశంలో విడాకులు అనేవి ఉండవు, ప్రపంచంలో విడాకులు ఉండవు. దీన్ని అర్థం చేసుకుంటే ప్రకృతి మనిషి దగ్గరగా ఉండాలి తప్ప ప్రకృతి మనిషి దూరంగా ఉండకూడదు అనేటువంటిది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటారు, నేను భగవద్గీత అంతా చదవలేదండి, మళ్ళీ చెప్తున్నా, నాకు తెలియదు, నేను పండితుణ్ణి కాదు, మరలా మీ ముందు నేను సత్యావిష్కరణ చేస్తున్నా, నేను పండితుణ్ణి కాదు, తండ్రి తెలియజేసిందే నేను మీకు తెలియజేస్తున్నా. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతారు, ఏమని చెప్తారంటే, ఈ ప్రపంచం అంతటికి ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడిని. అంటే ప్రకృతి పురుషుడు విడదీయరానటువంటి సంబంధం కలిగి ఉన్నారు. అంటే ప్రకృతి పురుషుడు మమేకమై జీవించాలి. అలాగే ఒక ప్రకృతి ఒక పురుషుడు కలిసి జీవించాలి అని చెప్పి మనకి రామ సిద్ధాంతం రాముడు మనకి చాటారు, శ్రీరామచంద్ర ప్రభు మనకి చాటారు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు, మనకి దాన్నే జ్ఞాన మార్గంలోకి మార్చి అనేక విధానాల్లో సనాతన ధర్మంలో నేరము శిక్ష ఉంటుందని ఆయన కర్మరీత్యా ఆయన చేస్తూ జ్ఞానం రీత్యా ప్రపంచానికి భగవద్గీతను ఇచ్చారు. అందుకే తెలియజేస్తున్నా నేను, కలియుగానికి చాలా దగ్గరగా మసిలిన మహోన్నతమైన శక్తి శ్రీకృష్ణ శక్తి. ఆ శక్తి ఏం చాటిందంటే, కర్మ నేనే, జ్ఞానము నేనే. కర్మరీత్యా భారత యుద్ధం, జ్ఞానం రీత్యా భగవద్గీత ప్రబోధం. అందుకే ఆయన కృష్ణం వందే జగద్గురు అయ్యాడు. కొంతమంది వచ్చి నన్ను అడిగారు, శ్రీకృష్ణ భగవానుడిని మీరు ఆరాధన చేస్తాం, శ్రీరాముడిని ఆరాధన చేస్తాం అని అన్నారు, నాతో చెప్పారు. చెప్పినప్పుడు నేను చెప్పాను, నాన్న వాళ్ళిద్దరూ ఎవరిని ఆరాధించేవారో తెలుసా మీకు? శ్రీకృష్ణ భగవానుడు ఎవరిని ఆరాధించారు, శ్రీరామచంద్రుడు ఎవరిని ఆరాధించారో తెలుసా మీకు? సాక్షాత్తు సూర్యభగవాను ఆరాధన చేసేవారు. అంటే వాళ్ళ చేత కూడా వాళ్ళ చేత కూడా నమస్కారం చేయించుకున్నటువంటి మహానుభావుడు సాక్షాత్తు సూర్యభగవానుడు. సైన్స్ ప్రకారంగా ఇంకా మనం చూసే సూర్యభగవానుడు 500 కోట్ల సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉన్నారాయన. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఆయుర్భాగ్యం, ఆయుష్ అన్నిటికంటే చాలా గొప్పది. అందువల్ల అంతటి ఆయుష్ పొందినటువంటి మహానుభావుడు ఆయన ఆరాధన చేయడం ద్వారా ఆయుష్ వస్తుంది. ఆయుష్ ద్వారా మనం మంచి పనులు చేయొచ్చు. ఎక్కువ కాలం జీవించుంటే ఉత్తమ మార్గంలో ఉన్నవాడు ఎక్కువ మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా వారు క్రమం తప్పకుండా శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ ఖచ్చితంగా సూర్యభగవాను ఆరాధన చేశారు. సూర్యభగవాను ఆరాధన చేయడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. అందువల్ల సనాతన ధర్మం అంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఎక్కడ మొదలైంది అది, దానికి అంతం ఉంటుందా? ఉండనే ఉండదు. ఆఖరి ఊపిరి తీసుకునే మనిషి అంతవరకు దానికి అంతం ఉండదు. ఎందువల్లంటే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ప్రకృతికి ప్రమాదం వస్తున్నప్పుడు వాడు వెనక్కి తగ్గాల్సిందే. ఇదే సనాతన ధర్మం చాటుతుంది. సనాతన ధర్మం నుంచి ఒక జీవనది ఉంది, గంగా నది ఉంది, లేకపోతే గోదావరి నది ఉంది.
ఆ నది నుంచి అనేక కాలవల రూపంలో అనేకమైనటువంటివి బయటకు వస్తాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ ఎక్కడ కలుస్తాయి? సాగరంలో కలుస్తాయి. అంటే సముద్రంలో కలిసిపోతాయి. కానీ గోదావరిని మాత్రం, నది మాత్రం అలాగే ఉంటుంది. సనాతన ధర్మం అనేది అంత గొప్పది. జీవనదిలాగే నడుస్తూనే ఉంటుంది. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన ధర్మం కాదు. యావత్ ప్రపంచం ఆచరించాల్సిన ధర్మం, ఆచరిస్తూ ఉన్న ధర్మం. ఎందుకంటే నేరము శిక్ష ప్రపంచమంతా ఉంది. ఇది అందులో ఉండే గొప్పతనం. దయచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడ్డలందరూ దీన్ని సహృదయంతో అర్థం చేసుకుని ముందుగడిగేసి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని నింపుకుని వచ్చే భావితరాలకు కూడా అద్భుతమైన విధానాల్ని, చక్కటి ప్రకృతిని అందిస్తారని నేను ఆశిస్తూ, కోరుకుంటూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి యొక్క ఆశీస్సులు మీకు అందాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సదా సుఖీ భవ.